Welcome to the Physics Policy online class. We are discussing about the topic refraction of light at a plane surfaces. Class 2 yellow applications on refraction. Refractions మీద applications చూద్దాము. First application, a coin placed at the bottom of vessel appears to be raised due to refraction of light from denser medium to rarer medium. అంటే ఒక వెజల్లో వాటర్ నుంచి ఆ వాటర్లో ఏదైనా ఒక కాయిన్ కనుక ప్లేస్ చేస్తే ఆ కాయిన్ అనేది బాటంలో ప్లేస్ అవుతుంది. ఆ బాటంలో ప్లేస్ అయిన కాయిన్ని డెన్సర్ మీడియంలో ఉన్న ఆ కాయిన్ని అబ్జర్వర్లో ఉన్న ఒక పర్సన్ కనుక చూస్తూ ఉన్నట్లయితే ఆ కాయిన్ అనేది రైజ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మనకి డయాగ్రామ్ కనుక చూస్తున్నట్లయితే ఒక గ్లాస్ తీసుకున్నాం, ఆ గ్లాస్ లో వాటర్ తీసుకున్నాం, ఆ వాటర్ లో ఒక కాయిన్ ని మనం ప్లేస్ చేసాం. ఆ కాయిన్ యొక్క రియల్ ఇమేజ్ ఎక్కడ ఉందంటే బాటమ్ లో ఉంది. అయితే రేరర్ మీడియం నుంచి ఒక పర్సన్ ఈ కాయిన్ ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. ఆ పర్సన్ కి కాయిన్ అనేది ఎక్కడ అపియర్ అవుతుందంటే కాయిన్ అపియర్స్ హియర్, కాయిన్ ఇక్కడ అపియర్ అవుతుంది. బట్ దాని యొక్క కాయిన్ యొక్క రియల్ ఇమేజ్ ఎక్కడ ఉందంటే ఈ ప్లేస్ లో ఉంది. మరి కాయిన్ ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది అంటే డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. Second application, a pencil placed in a beaker of water appears on taking a bend. ఏదో ఒక పెన్సిల్ తీసుకొని బేకర్ లో ఉన్న వాటర్ లో దాన్ని డిప్ చేసినట్లయితే ఆ పెన్సిల్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది అంటే బెండ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి డయాగ్రామ్ కనుక చూసినట్టయితే ఒక గ్లాస్ తీసుకున్నాం, ఆ గ్లాస్ లో సగం వరకు వాటర్ ఫిల్ చేసాం. వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఒక పెన్సిల్ తీసుకొని దానిలో డిప్ చేసినట్టయితే ఆ వాటర్ దగ్గర నుంచి పెన్సిల్ అనేది ఏమైందంటే బెండ్ అయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకు అలా బెండ్ అయినట్టుగా కనిపిస్తూ ఉందంటే డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల పెన్సిల్ అనేది బెండ్ అయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. థర్డ్ అప్లికేషన్, stars to be twinkling because the light coming from the stars on entering into the atmosphere, it undergoes refraction many times at different layers of the air. స్టార్స్ అనేవి ఆకాశంలో నక్షత్రాలు మెరవడానికి గల కారణం ఏంటని చెప్పేసి అంటే ఆ నక్షత్రాల నుంచి వచ్చే లైట్ అనేది ఎర్త్ కి వచ్చేటప్పటికి ఎయిర్ లో నెంబర్ ఆఫ్ అంటే డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ లేయర్స్ లో నుంచి వచ్చేటప్పుడు లైట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మెనీ టైమ్స్ రిఫ్రాక్షన్ జరగటం వలన స్టార్స్ అనేవి మెరుస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్, సన్ అపియర్స్ టు బి ఓవెల్ ఇన్ షేప్ డ్యూరింగ్ సన్ రైజింగ్ and sunsetting times due to refraction, but at noon time it is not found because sun is exactly above our head. సన్ మనకు ఓవెల్ షేప్ లో కనిపిస్తుందంట. ఎప్పుడు అంటే సన్ రైజింగ్ టైంలోను మరియు సన్సెట్టింగ్ టైంలోను ఓవెల్ షేప్ లో కనిపించడానికి గల కారణం ఏంటంటే డ్యూ టు రిఫ్రాక్షన్. అంటే రిఫ్రాక్షన్ వల్ల సన్ అనేది మనకి సన్ రైజింగ్ టైంలోను సన్సెట్టింగ్ టైంలోను ఓవెల్ షేప్ లో కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎట్ నూన్ టైం ఇట్ ఈస్ నాట్ ఫౌండ్. అదే నూన్ టైంలో కనుక మనం చూస్తున్నట్లయితే కనుక ఆ ఓవెల్ షేప్ లో మనకి సన్ అనేది కనిపించదు. బికాజ్ ఎందుకంటే అది ఎగ్జాక్ట్ గా మనకి హెడ్ పైన సన్ అనేది ఉండటం జరుగుతుంది. ఆ హెడ్ పైన సన్ అనేది ఉన్నప్పుడు రిఫ్రాక్షన్ అనేది జరగదు అక్కడ. Next application, if the object is in denser medium and the observer is in rarer medium, then apparent distance will be less than real distance. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియంలో ఉంచితే ఆ ఆబ్జెక్ట్ ని అబ్జర్వర్ లో ఉన్న అంటే రేరర్ మీడియంలో ఉన్న ఒక అబ్జర్వర్ దాన్ని పరిశీలిస్తూ ఉన్నట్లయితే
దాని యొక్క రియల్ డిస్టెన్స్ కన్నా అపీరియెంట్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ డిస్టెన్స్ లో కనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ అప్లికేషన్ లో మనం ఆల్రెడీ చూసాం. ఒక గ్లాస్ తీసుకుంటున్నాం, ఆ గ్లాస్ లో వాటర్ చూసాం, ఆ వాటర్ అనేది డెన్సర్ మీడియం, ఆ వాటర్ లో కాయిన్ అనేది డిప్ చేసాం, ఆ కాయిన్ అనేది ఒక ఆబ్జెక్ట్. నెక్స్ట్ రేర్ అండ్ మీడియం లో ఉన్న ఒక పర్సన్, ఆ పర్సన్ అనే అతను అబ్జర్వర్. ఇలా మనం చూసుకున్నట్లయితే అబ్జర్వర్ కాయిన్ చూస్తున్నట్లయితే ఆ కాయిన్ యొక్క రియల్ ఇమేజ్ కన్నా దాని అపియరెంట్ ఇమేజ్ అనేది చాలా తక్కువ డిస్టెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. దిస్ ఇస్ ద అప్లికేషన్స్ ఆన్ రిఫ్రాక్షన్. ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి రిఫ్రాక్షన్ వచ్చేసరికి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక స్విమ్మింగ్ పూల్ చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్ ని మనం పైనుంచి చూసుకున్నట్లయితే దాని యొక్క నిజ లోతు కన్నా అంటే దాని వాస్తవ లోతు కన్నా చాలా తక్కువ లోతు ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అదే విధంగా ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్ లో వాటర్ ని పోసి ఆ వాటర్ లో ఏదైనా ఒక చిన్న నిమ్మకాయని కనుక మనం దానిలో ప్లేస్ చేసినట్లయితే ఆ నిమ్మకాయ అనేది మనకి ఎలా కనిపిస్తుంది అంటే చాలా ఉబ్బెత్తుగా అంటే చాలా పెద్దదిగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అంటే డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అదే విధంగా మనం చూస్తున్నట్లయితే ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఆ న్యూస్ పేపర్ పైన ఒక గ్లాస్ మెటీరియల్ ఏదైనా ఒక గ్లాస్ కనుక దాని మీద ఉంచినట్లయితే ఆ న్యూస్ పేపర్ పైన ఉన్న లెటర్స్ అనేవి చాలా పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఆ విధంగా కనిపిస్తున్న గల కారణం ఏంటంటే డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఆకాశంలో ఎగురుతున్న పక్షి నీటిలో ఎగురుతున్న చేపను చూస్తే ఆకాశంలో ఎగురుతున్న పక్షికి నీటిలో ఎగురుతున్న చేప చాలా తక్కువ డిస్టెన్స్ లో చాలా నెమ్మదిగా చేప అనేది ఈదుతున్నట్లుగా కనిపిస్తుంది. అదే నీటి లోపల ఉన్న చేప ఆకాశంలో ఉన్న పక్షిని చూస్తున్నట్లయితే ఆకాశంలో ఉన్న పక్షి దాని యొక్క వాస్తవ ఎత్తు కంటే ఇంకా ఎత్తులో ఉన్నట్టుగాను చాలా స్పీడ్ గాను ఎగురుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకు అలా జరుగుతుందంటే డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. నెక్స్ట్ టాపిక్ రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ స్లాబ్. When light undergoes refraction in a glass slab, the refraction takes place two times. అంటే ఏదో గ్లాస్ స్లాబ్ మీద లైట్ ని ఇన్సిడెంట్ చేసినప్పుడు లైట్ అనేది రిఫ్రాక్ట్ అవుతుంది. ఆ రిఫ్రాక్షన్ అనేది ఎన్ని టైమ్స్ జరుగుతుంది అంటే 2 times జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాడు. మనం ఇప్పుడు దాకా రిఫ్రాక్షన్ అనేది 1 time మాత్రమే చూసాం. ఇప్పుడు ఇక్కడ గ్లాస్ స్లాబ్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఎన్ని టైమ్స్ రిఫ్రాక్షన్ జరుగుతుంది అంటే 2 times రిఫ్రాక్షన్ జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాడు. అది ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి డయాగ్రామ్ కనుక చూసుకున్నట్లయితే దీని మొత్తాన్ని గ్లాస్ మెటీరియల్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఈ గ్లాస్ మెటీరియల్ మీద లైట్ ని ఇన్సిడెంట్ చేస్తున్నాం. ఈ ఇన్సిడెంట్ రే దీన్ని గ్లాస్ యొక్క ఫస్ట్ ఎడ్జ్ అని చెప్పేసి చెప్తున్నాం. ఈ గ్లాస్ యొక్క ఫస్ట్ ఎడ్జ్ దగ్గర లైట్ రే అనేది రిఫ్రాక్ట్ అవుతుంది. ఈ రిఫ్రాక్ట్ అయ్యే ఈ రే అనేది ఇలా ట్రావెల్ అవుతూ గ్లాస్ యొక్క సెకండ్ ఎడ్జ్ దగ్గర మరలా లైట్ రే అనేది రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అయ్యి ఇటు ట్రావెల్ అవుతుంది. అంటే టోటల్ గా ఫస్ట్ ఎడ్జ్ దగ్గర ఒకసారి లైట్ అనేది రిఫ్రాక్ట్ అయింది. అండ్ అట్ ది సేమ్ టైం సెకండ్ ఎడ్జ్ దగ్గర కూడా లైట్ అనేది రిఫ్రాక్ట్ అయింది. సో టోటల్ గా ఎన్ని టైమ్స్ రిఫ్రాక్ట్ అయిందంటే 2 times. అక్కడ మనం చెప్పింది అది ద రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్ 2 times. సెకండ్ పాయింట్, if the medium of incidence and the medium of emergence are same, then incident light ray on glass slab and emergent light ray from the glass slab will be parallel. ఇక్కడ మనకి చూసినట్లయితే ఎమర్జెంట్ రే అనేది ఒకటి వస్తుంది. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే ఇన్సిడెంట్ రే గురించి మరియు రిఫ్రాక్టెడ్ రే గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. మరి వాట్ ఈజ్ ఎమర్జెంట్ రే? ఎమర్జెంట్ రే అంటే ఏంటంటే ఇక్కడ గ్లాస్ సెకండ్ ఎడ్జ్ దగ్గర లైట్ అనేది రిఫ్రాక్ట్ అయ్యి ఇటువైపుగా ట్రావెల్ అవుతుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఈ గ్లాస్ సెకండ్ ఎడ్జ్ దగ్గర రిఫ్రాక్ట్ అయిన ఈ రేని ఎమర్జెంట్ రే అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అయితే సెకండ్ పాయింట్ లో ఉన్న మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఇన్సిడెంట్ దగ్గర ఎంత యాంగిల్ తో లైట్ అనేది ట్రావెల్ అవుతుందో ఎమర్జెంట్ దగ్గర కూడా అంతే యాంగిల్ తో లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. మళ్ళీ అట్ ది సేమ్ టైం ఇన్సిడెంట్ రే ఏ విధంగా ట్రావెల్ అవుతుందో దానికి ప్యారలల్ గా ఎమర్జెంట్ రే అనేది ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్
critical angle of incidence. What is critical angle of incidence? The critical angle is the angle of incidence for which the angle of refraction is 90 degrees. అంటే ఏదో ఒక లైట్ రే అనేది ఇన్సిడెంట్ అవుతూ ఆ లైట్ రే అనేది రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఆ రిఫ్రాక్షన్ అనేది 90 డిగ్రీస్ యాంగిల్తో కనుక లైట్ రే అనేది రిఫ్రాక్షన్ జరిగినట్లయితే దాన్ని క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాము. ఇఫ్ ద లైట్ ఎంటర్స్ ఏ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది, దెన్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ చేంజెస్ అండ్ ద లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ చూసినట్లయితే దీని మొత్తాన్ని డెన్సర్ మీడియం అని, దీని మొత్తాన్ని రేరర్ మీడియం అని చెప్పుకుంటున్నాం. లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి ట్రావెల్ అయ్యి నార్మల్ లైన్ దగ్గర ప్రాపగేట్ అవుతూ ఈ నార్మల్ లైన్ దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్తో రిఫ్రాక్ట్ అయ్యి ఈ డైరెక్షన్లో లైట్ అనేది పాస్ అవుతుంది. ఇలా 90 డిగ్రీస్ యాంగిల్తో లైట్ అనేది రిఫ్రాక్షన్ జరిగితే కనుక దాన్ని క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్పేసి చెప్తాము. దీనికి ఈక్వేషన్ చూద్దాము. ఫ్రమ్ స్నేల్స్ లా నుంచి nd sin c ఈక్వల్ టు nr sin 90 డిగ్రీస్, వాల్యూ 90 డిగ్రీస్ కాబట్టి 90 డిగ్రీస్ తీసుకున్నాం ఇక్కడ. n ఈక్వల్ టు sin 90 డిగ్రీస్, ఈ sin c ని తీసుకొచ్చేస్తుంది డివైడెడ్ బై sin c అవుతుంది. n ఈక్వల్ టు sin 90 యొక్క వాల్యూ ఎంతంటే 1 into 1 by sin c. sin c ని తీసుకొచ్చి n కనుక ఇటు తీసుకొచ్చినట్టయితే therefore sin c ఈక్వల్ టు 1 by en. అదే ఈ క్రిటికల్ యాంగిల్ యొక్క వాల్యూస్ చూద్దాము. గ్లాస్ ఎయిర్ లో కనుక క్రిటికల్ యాంగిల్ యొక్క వాల్యూ ఎంతంటే 42 డిగ్రీస్, వాటర్ ఎయిర్ లో క్రిటికల్ యాంగిల్ యొక్క వాల్యూ 49 డిగ్రీస్, గ్లాస్ వాటర్ లో క్రిటికల్ యాంగిల్ యొక్క వాల్యూ 63 డిగ్రీస్, డైమండ్ ఎయిర్ లో క్రిటికల్ యాంగిల్ యొక్క వాల్యూ 24 డిగ్రీస్. మెటీరియల్స్ అన్నిటిలో కల్లా డైమండ్ వాల్యూ యొక్క క్రిటికల్ యాంగిల్ చాలా మినిమం గా ఉంటుంది. అదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే కనుక డైమండ్ వాల్యూ చాలా మాక్సిమం గా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, దాన్ని TIR అని చెప్తాము. వాట్ ఈస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్? when a light ray is traveling from denser to rarer medium, when the angle of incidence is greater than critical angle. అంటే లైట్ రే అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వస్తూ ఉన్నప్పుడు ఇన్సిడెన్స్ యాంగిల్ అనేది క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు ఏం జరుగుతుందంటే లైట్ రే అనేది టోటల్ గా ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది అవుతుంది. దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి చెప్తాం. ఒకసారి మనం చూసుకున్నట్లయితే 3 డయాగ్రామ్స్ లో ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఈ ఇన్సిడెంట్ రే అనేది ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ దగ్గర రిఫ్రాక్ట్ అయ్యి ఈ విధంగా వెళ్ళింది, దీన్ని రిఫ్రాక్టెడ్ రే అంటాం. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఇన్సిడెంట్ రే అనేది ఈ ఇంటర్ఫేస్ దగ్గర ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ తో లైట్ అనేది రిఫ్రాక్ట్ అయింది, దీన్ని క్రిటికల్ యాంగిల్ అని చెప్పేసి చెప్తాము. అయితే ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ అనేది ఇక్కడ ఇంటర్ఫేస్ దగ్గర క్రిటికల్ యాంగిల్ కన్నా ఇన్సిడెంట్ యాంగిల్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల, అంటే క్రిటికల్ యాంగిల్ కన్నా దాటి కాబట్టి ఇటువైపు మరలా రిఫ్రాక్ట్ అవుతుంది లైట్ అనేది. దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. కండిషన్ ఆఫ్ TIR, కండిషన్ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కి లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్. లైట్ ఎప్పుడు కూడా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి ట్రావెల్ అవుతూ ఉండదు. దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ TIR. నెక్స్ట్ అప్లికేషన్స్. ఫస్ట్ అప్లికేషన్ mirage in hot days. Second application looming in polar regions in hot areas. Third application optical fibers. What is mirage? What is looming? What is optical fibers?
ఈ మూడింటిని మనం ఇప్పుడు చూద్దాము. మిరేజ్, it is optical illusion on the roads. It is optical illusion on the roads. Second, denser medium is air with a high humidity. Denser medium అనేది high humidity లో ఉంటుంది. Rarer medium is air with low humidity. Low humidity లో rarer medium ఉంటుంది. At a particular layer of air, angle of incidence I greater than C, the light is completely reflected. ఏదో ఒక పర్టికులర్ లేయర్ దగ్గర మాత్రం క్రిటికల్ యాంగిల్ కన్నా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు లైట్ అనేది కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఆ కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అయినప్పుడు అక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరిగి మిరేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ మిరేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఇక్కడ మన డయాగ్రామ్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఏదో ఒక తార్ రోడ్ అనేది కనిపిస్తుంది మనకి. ఆ రోడ్డు మీద మనం ఒక చోట ఏదైనా ఒక ప్లేస్ లో నుంచొని కొంత డిస్టెన్స్ లో కనుక చూస్తూ ఉన్నట్లయితే కొంత దూరంలో మనకి రోడ్డు మీద ఏవో వాటర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అదే కొంచెం దూరం కనుక ఆ వాటర్ దగ్గర నడుచుకుంటూ వెళ్తే అక్కడ వాటర్ ఏమీ ఉండవు. బికాస్ ఎందుకని అలా కనిపిస్తుంది అంటే, అక్కడ హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉండటం వల్ల, అంటే ఇదంతా హాట్ ఏరియా, అంటే సమ్మర్ సీజన్ లోనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ లైట్ అనేది కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అయ్యి మిరేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్, లూమింగ్. లూమింగ్ ఈజ్ విజిబుల్ ఇన్ కోల్డర్ రీజియన్స్ అండ్ హాట్ రీజియన్స్. కోల్డర్ రీజియన్ లోను మరియు హాట్ రీజియన్స్ లోను లూమింగ్ అనేది మనం చూడగలుగుతాం. ఇన్ కోల్డర్ రీజియన్, డౌన్ లేయర్ వర్క్స్ యాజ్ డెన్సర్ మీడియం. డౌన్ లేయర్ అనేది డెన్సర్ మీడియం లో ఉంటుంది. ఇన్ కోల్డర్ రీజియన్, అప్పర్ లేయర్ వర్క్స్ యాజ్ రేరర్ మీడియం. అప్పర్ లేయర్ లో రేరర్ మీడియం అని ఉంటుంది. విర్చువల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ఎయిర్ లేయర్స్. లూమింగ్ లో విర్చువల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఎయిర్ లేయర్స్ లో. అదే మిరేజెస్ లో కనుక ఎర్త్ లేయర్స్ లో, అంటే గ్రౌండ్ లేయర్స్ లో విర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. రైట్, వాట్ ఈజ్ లూమింగ్? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదో ఒక ఇక్కడ మన డయాగ్రామ్ కనుక చూస్తున్నట్లయితే ఒక బీచ్ దగ్గర ఒక అతను చేరేసుకుని కూర్చొని ఉంటే ఎదురుగా ఒక షిప్ అనేది వస్తూ ఉంది. అయితే ఆ షిప్ అనేది దాని యొక్క యాక్చువల్ ఇమేజ్ అనేది ఇది. ఆ యాక్చువల్ ఇమేజ్ ఇది, కాకపోతే ఆ పర్సన్ కి ఈ షిప్ అనేది ఎక్కడున్నట్టు కనిపిస్తుంది అంటే కొంత టాప్ లో, అంటే ఒరిజినల్ ఇమేజ్ కన్నా ఇంకా ఎత్తులో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకలా కనిపించడానికి గల కారణం ఏంటంటే, కోల్డర్ రీజియన్ లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఏర్పడి అక్కడ లూమింగ్ అనేది ఏర్పడడం వల్ల ఆ పర్సన్ కి షిప్ అనేది అలా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఆప్టికల్ ఫైబర్. దీస్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్. కమ్యూనికేషన్ సిస్టమ్ లో మనం ఇప్పుడు నవే డేస్ లో ఆప్టికల్ ఫైబర్స్ ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ ఫైబర్ ఆర్ కోర్, క్లాడింగ్ అండ్ షీల్డింగ్. వాట్ ఈస్ కోర్, వాట్ ఈస్ క్లాడింగ్ ఇప్పుడు చూద్దాము. కోర్ వర్క్స్ యాజ్ డెన్సర్ మీడియం. కోర్ అనేది డెన్సర్ మీడియం గాను, అండ్ క్లాడింగ్ వర్క్స్ యాజ్ రేరర్ మీడియం. క్లాడింగ్ అనేది రేరర్ మీడియం గాను వర్క్ అవుతుందంట. వాట్ ఈస్ ఆప్టికల్ ఫైబర్? డయాగ్రామ్ కనుక మనం చూసినట్లయితే నేను ఆప్టికల్ ఫైబర్ అని చెప్పేసి అంటాము. ఈ పైన ఈ లేయర్ ని క్లాడింగ్ అని చెప్పేసి చెప్తాము. ఈ క్లాడింగ్ ని ఎలా వర్క్ అవుతుందండి, ఇది రేరర్ మీడియం గా వర్క్ అవుతుంది. ఈ ఈ లేయర్ ని కోర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. ఇది డెన్సర్ మీడియం గా వర్క్ అవుతుంది. దెన్ ఈ లైన్స్ ని లైట్ రేస్ అని చెప్పేసి చెప్తాము. ఈ లైట్ రేస్ అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగటం వల్ల ఆప్టికల్ ఫైబర్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దాకా చెప్పుకున్న వాటి మీద ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ బిట్, ఆప్టికల్ ఫైబర్స్ వర్క్స్ ఆన్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఆప్టికల్ ఫైబర్ ఎక్కడ దేని మీద వర్క్ అవుతుంది అనేది. ఆప్షన్ ఏ రిఫ్లెక్షన్, ఆప్షన్ బి రిఫ్రాక్షన్, ఆప్షన్ సి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఆప్షన్ డి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. ఆప్షన్ సి is the right answer, total internal reflection. Next bit, a ray incidents with 45 degrees angle
on a surface of a slab, then it emerges with an angle. ఏదో ఒక గ్లాస్ స్లాబ్ మీద యాంగిల్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. ఎంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అవుతుంది అంటే 45 degrees యాంగిల్ తో ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ గ్లాస్ స్లాబ్ లో ఉన్న ఎమర్జెంట్ రే యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. అయితే మనం చెప్పుకున్నాము గ్లాస్ స్లాబ్ లో ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఎమర్జెంట్ రే లో కూడా అంతే యాంగిల్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ మనకి ఇన్సిడెంట్ యాంగిల్ అందించాడు 45 degrees. సో ఎమర్జెన్సీ యొక్క యాంగిల్ కూడా ఎంత అవుతుంది 45 degrees. ఆప్షన్ ఏ 90 degrees, రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి 30 degrees, రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి 45 degrees. This is the right answer. Next, third bit. Reason for twinkling of stars in the sky is. ఆకాశంలో నక్షత్రాలు మెరవడానికి గల కారణం ఏంటని చెప్పేసి అడుగుతున్నాను. ఆప్షన్ ఏ డిస్టెన్స్, అంటే ఎక్కువ దూరం ఉండటం. ఆప్షన్ బి డిఫరెంట్ డెన్సిటీస్ ఇన్ ఎయిర్ లో డిఫరెంట్ డెన్సిటీస్ ఉండటం వలన. ఆప్షన్ సి రిఫ్రాక్షన్ ఆఫ్ ఆల్ లైట్ ఫ్రమ్ స్టార్స్ నుంచి వచ్చే లైట్స్ అనేవి రిఫ్రాక్షన్ జరగటం వలన. ఆప్షన్ డి ఆల్ ద అబౌవ్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కువ డిస్టెన్స్ ఉండటం వలన మరియు ఎయిర్ లో డిఫరెంట్ డెన్సిటీస్ ఉండటం వలన మరియు ఇలా స్టార్స్ నుంచి వచ్చే లైట్స్ అనేది రిఫ్రాక్షన్ అనేది జరగటం వలన ఆకాశంలో నక్షత్రాలు మెరవడానికి గల కారణము. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇన్సిడెంట్ అండ్ ఎమర్జెంట్ రేస్ ఈజ్ డాష్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్. అంటే గ్లాస్ స్లాబ్ లో ఇన్సిడెంట్ రేకు మరియు ఎమర్జెంట్ రేకు మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ ని ఏమంటాము అని చెప్పేసి అంటాం. ఆప్షన్ బి లేటరల్ షిఫ్ట్ అని చెప్పేసి అంటాం. లేటరల్ షిఫ్ట్. నెక్స్ట్ బిట్. If the refracted ray moves towards the normal, so the light ray is propagating from dash to dash. అంటే రిఫ్రాక్ట్ అయ్యే రే అనేది రిఫ్రాక్ట్ అయ్యే లైట్ రే అనేది నార్మల్ లైన్ వైపుగా వస్తుందంట. అది ఎప్పుడు వస్తుంది? లైట్ రే అనేది ఏ మీడియం నుంచి ఏ మీడియంకు ప్రాపగేట్ అయినప్పుడు రిఫ్రాక్టెడ్ రే అనేది నార్మల్ వైపుగా వస్తుందని చెప్పేసి అడుగుతున్నాను. ఆప్షన్ ఏ చూసినట్లయితే డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. మనం చూసుకున్నట్లయితే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కనుక లైట్ అనేది రిఫ్రాక్ట్ అయితే నార్మల్ లైన్ నుంచి దూరముగా వెళ్తుంది కానీ దగ్గరగా మాత్రం వెళ్తాం. సో ఆప్షన్ ఏ ఇస్ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం లోకి లైట్ రే అనేది పాస్ అయ్యి లైట్ రే అనేది రిఫ్రాక్షన్ అనేది జరిగితే గనక ఆ లైట్ రే రిఫ్రాక్షన్ అనేది నార్మల్ లైన్ కి వైపుగా జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. మిరేజెస్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. మిరేజెస్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పారు. ఆప్షన్ ఏ క్రిటికల్ యాంగిల్. ఆప్షన్ బి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఆప్షన్ సి రిఫ్రాక్షన్. ఆప్షన్ డి మల్టిపుల్ రిఫ్లెక్షన్. మనకు తెలుసు ఆల్రెడీ. ఆప్షన్ బి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. Mirages are an example for total internal reflection. So option B is the right answer. Next bit. When a ray of light passes from a denser medium to rarer medium, then speed of light. అంటే లైట్ రే అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కనుక పాస్ అయ్యేటప్పుడు దాని యొక్క లైట్ యొక్క స్పీడ్ అనేది ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాను. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి పాస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెన్సర్ మీడియం లో లైట్ యొక్క స్పీడ్ అనేది ఎలా ఉందో కనుక మనకి తెలిస్తే కనుక ఈ క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టచ్చు. డెన్సర్ మీడియం అంటే ఏంటి? మనకి వాటర్ ఉన్న ఏరియా. వాటర్ లో ఎప్పుడో కూడా లైట్ యొక్క స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది లోగా ఉంటుంది. దాని నుంచి రేరర్ మీడియం కి లైట్ అనేది ట్రావెల్ అవుతూ ఉంది. అంటే రేరర్ మీడియం అంటే ఎయిర్ మీడియం. వాటర్ నుంచి ఎయిర్ మీడియం లోకి లైట్ అనేది ట్రావెల్ అయితే ఆ స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ
Option A is right answer. Next bit. Critical angle is minimum for dash medium. Option A, glass. Option B, water. Option C, round glass. Option D, diamond. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, డైమండ్ అనేది క్రిటికల్ యాంగిల్లో చాలా మినిమం వాల్యూ, అదే డైమండ్ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో అయితే కనుక మాక్సిమం వాల్యూ. సో దీనికి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రిటికల్ యాంగిల్ ఈజ్ మినిమం ఫర్ డైమండ్ మీడియం. నైన్త్ బిట్. డెన్సర్ మీడియం మీన్స్. డెన్సర్ మీడియం అంటే ఏంటని చెప్పేసి, హై వెలాసిటీ ఆఫ్ లైట్. వెలాసిటీ ఆఫ్ లైట్ అనేది ఎక్కువగా ఉంటుందా? బి, లో డెన్సిటీ మీడియం. డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుందా? సి, లో వెలాసిటీ ఆఫ్ లైట్. డి, ఆల్. ఏ బిట్ చూసుకున్నట్టయితే హై వెలాసిటీ ఆఫ్ లైట్. వెలాసిటీ ఆఫ్ లైట్ అనేది డెన్సర్ మీడియంలో ఎక్కువగా ఉండదు. సో ఆప్షన్ ఏ ఇస్ రాంగ్ ఆన్సర్. ది ఆప్షన్ బి, లో డెన్సిటీ మీడియం. డెన్సర్ మీడియం యొక్క డెన్సిటీ అనేది ఎప్పుడూ కూడా హైగా ఉంటుంది, లో డెన్సిటీ ఉండదు. ఎందుకంటే వాటర్ యొక్క డెన్సిటీ ఎప్పుడు కూడా హైగా ఉంటుంది కానీ లోగా ఉండదు. సో ఆప్షన్ బి ఇస్ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి, లో వెలాసిటీ ఆఫ్ లైట్. డెన్సర్ మీడియం అంటే వాటర్ మీడియంలోకి వచ్చేసరికి వెలాసిటీ ఆఫ్ లైట్ అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి ఇందాక చెప్పుకున్నాం మనం. సో ఆప్షన్ సి ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. A fish from inside water sees a bird at a distance. నీటిలో ఉన్న చేప ఆకాశంలో ఉన్న పక్షిని చూస్తూ ఉన్నట్లయితే దానికి డిస్టెన్స్ ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి అడుగుతుంది. ఆప్షన్ ఏ, ఈక్వల్ టు ఇట్స్ డిస్టెన్స్. ఉన్న అది ఆకాశంలో ఉన్న పక్షి ఉన్నట్లుగానే కనిపిస్తుందా ఈక్వల్ గా? ఆప్షన్ బి, లెస్ దాన్ ఇట్స్ రియల్ డిస్టెన్స్. దాని యొక్క వాస్తవ దూరం కన్నా తక్కువగా కనిపిస్తూ ఉంటుందా? ఆప్షన్ సి, డబుల్ ఆఫ్ రియల్ డిస్టెన్స్. రియల్ డిస్టెన్స్ కన్నా డబుల్ గా ఉంటుందా? ఆప్షన్ డి, గ్రేటర్ దాన్ రియల్ డిస్టెన్స్. రియల్ డిస్టెన్స్ కన్నా ఎక్కువ దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుందా? మనం ఇందాక చెప్పుకున్నాం, నీటిలో ఎదుగుతున్న చేపకి ఆకాశంలో ఉన్న పక్షి ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా కనిపిస్తుందంటే దాని యొక్క వాస్తవ ఎత్తు కన్నా ఇంకా ఎత్తులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఆప్షన్ డి, గ్రేటర్ దాన్ రియల్ డిస్టెన్స్. Option D is the right answer. Next bit. When a light rays enter a glass slab from air, then అంటే ఎయిర్ మీద నుంచి లైట్ రే అనేది గ్లాస్ స్లాబ్ కి ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఆప్షన్ ఏ, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్. ఆప్షన్ బి, వేవ్ లెంత్ డిక్రీజెస్. ఆప్షన్ సి, వేవ్ లెంత్ ఇంక్రీజెస్. Option D, neither frequency nor wavelength changes. Option B is the right answer. Wavelength అనేది decrease అవుతుంది. Next bit. A pencil dipped partially into water appears bent because of. ఏదైనా ఒక పెన్సిల్ ని వాటర్ లో కనుక డిప్ చేస్తే కనుక ఆ పెన్సిల్ అనేది పార్షియల్ గా ఎందుకు బెండ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, రిఫ్లెక్షన్ ఎట్ వాటర్ సర్ఫేస్. వాటర్ సర్ఫేస్ లో రిఫ్లెక్షన్ జరగటం వలన. ఆప్షన్ బి, డైఫ్రాక్షన్ ఎట్ వాటర్ సర్ఫేస్. వాటర్ సర్ఫేస్ లో డైఫ్రాక్షన్ జరగటం వలన. ఆప్షన్ సి, రిఫ్రాక్షన్ ఎట్ వాటర్ సర్ఫేస్. వాటర్ సర్ఫేస్ లో రిఫ్రాక్షన్ జరగటం వలన. ఆప్షన్ డి, వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ స్లోలీ. వాటర్ అనేది స్లోగా ఫ్లో అవటం వలన. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వాటర్ సర్ఫేస్ లో రిఫ్రాక్షన్ జరుగుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పెన్సిల్ అనేది ఎందుకు బెండ్ అవుతుందంటే డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్.